హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో బాగున్నారా? ఇవాళ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నామండి. ఇప్పుడైతే ముందుగా బంగాళదుంపలు అయితే శుభ్రంగా పై తొక్కంతా తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేయాలండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవ్వండి. ఇవైతే మా అమ్మాయి తయారు చేస్తుందండి. ఇవ్వండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవ్వండి, కట్ చేయడం అయిపోయింది కదండి. ఇప్పుడు ఇవైతే బాయిల్ చేసుకోవాలండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోని ఒక లోటా వాటర్ వేసుకొని కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఒక స్పూన్ అంత ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న ముక్కలు వాటర్లో వేయాలండి. దీన్ని ఒక 15 నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి. మనమైతే ముందుగా ఒక గ్లాసు వాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, కూల్ వాటర్. ఇవ్వండి, ముక్కలు అయితే ఇందులో వేసుకుంటున్నాము. ఒక 15 నిమిషాలు ఉడికించాలండి. ఇవి బాయిల్ అవుతూ ఉంటాయండి. 15 నిమిషాలు బాయిల్ చేయాలి. ఇవి బాయిల్ అవుతూనే ఉంటాయి, కానీ ఒక లోటా వాటర్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, కూల్ వాటర్. ఎందుకంటే ఇది బాయిల్ అయిన తర్వాత మళ్ళీ కూల్ వాటర్లో వేయాలండి. ఇవ్వండి, బాయిల్ అయ్యింది. ఇప్పుడైతే ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ కూల్ వాటర్ వేసుకోవాలండి. ఇందులో మామూలు వాటర్ వేసి కొద్ది కూల్ వాటర్ కూడా వేసుకోవాలండి. అప్పుడైతే ఇవి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఇరగకుండా ఉంటాయండి. బాయిల్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకొని కూల్ వాటర్ వేసుకోవాలండి. ఇవ్వండి కూల్ వాటర్. ఇప్పుడైతే కూల్ వాటర్ వేస్తున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూల్ వాటర్ వేసాం కదండి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఆ కూల్ వాటర్ అంతా దీనికి పడుతుందండి. పట్టిన తర్వాత తీసేసుకోవాలి. తీసి కొద్దిగా క్లాత్ మీద ఆరబెట్టుకున్నట్టు వేయాలండి. దీంట్లో ఉన్న తడి అంతా పోవాలండి. కొద్ది లైట్గా క్లాత్ మీద వేసి దాని మీద ఉన్న తడి అంతా పోయే వరకు ఇలా హద్దుకుంటే దాని మీద ఉన్న తడి అంతా పోద్దండి. ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోనండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ తడారాయి కదండి. ఈ ముక్కలన్నీ కూడా ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలండి. పిల్లలైతే ఇవి చాలా ఇష్టపడతారండి. అందుకే మా అమ్మాయి చాలా ఇష్టంగా చేసుకుంది. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పటికప్పుడు చేసుకొని తినేస్తుందండి మా అమ్మాయి అయితే. దానికి అంత ఇష్టం. ఇవాళ అయితే తనే చేస్తుందండి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాయిల్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒకసారి బాయిల్ చేసి పక్కకు తీసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా బాయిల్ చేసుకోవాలండి. ఇది టైం ఎక్కువే తీసుకుంటుంది. ఇవన్నీ ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఎక్కువగా గట్టిగా కలపకూడదండి. ఎక్కువ గట్టిగా కలిపితే చిన్న చిన్న ముక్కల కింద పీసులు ఇలా సన్నగా పొడుగుని కాస్త ముక్కలు ముక్కలు అయిపోతాయండి. ఎక్కువైతే కలపకూడదండి. ఇప్పుడు ఇవైతే పక్కకు తీసుకోవాలి. కొద్దిసేపు ఇవి పక్కకు తీసుకొని పెట్టుకొని కనవాయి కూడా వేసుకోవాలి. ఇంకోండి, పక్కకు తీసి పెట్టుకున్నాం కదా. మళ్ళీ ఇంకొకసారి ఇది మళ్ళీ బాయిల్ చేయాలండి. అప్పుడు బ్రౌన్ కలర్ వస్తుంది. మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి బాయిల్ చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి. ఇవైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.
ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు ఉంటే మీరు కూడా రెడీ చేసి పెట్టండి. ఇవైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మనకైతే ఎక్కువగా ఇవి సినిమా థియేటర్లో ఎక్కువగా దొరుకుతాయండి. మూవీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువగా దొరుకుతాయి, అక్కడే ఎక్కువ ఉంటాయండి ఇవి. చూసారా, అవి బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇంక ఇవి తీసేసుకోవాలండి. అయిపోయింది, రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే ఓ పేపర్ మీద వేసుకోవాలండి. దీనిలో ఉన్న ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది ఆ పేపరు. ఇదండి, ఇలా పేపర్ మీద వేసుకొని దానికి ఉన్న ఆయిల్ అంతా కూడా పేపర్ పీల్చేసుకుంటుందండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాయండి. సాస్లో ముంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో పిల్లలకి రెడీ చేసి పెట్టండి. ఎలా ఉంటాయనేది కూడా నచ్చుతాయని అనుకుంటున్నామండి. ఇదిగోండి ఎలా రెడీ అయిందో చూసారు కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా పిల్లలకి ట్రై చేసి పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.